నువ్వు మరోసారి తిట్టి పంపించేశావు. అవమానం తట్టుకోలేక నీ మీద సారీ మీద అటాక్ చేయించింది. ఆ రకంగానైనా మిమ్మల్ని అడ్డు తొలగించేసి నా జీవితంలోకి రావడానికి ట్రై చేసింది. అక్కడ కూడా ఫెయిల్ అయింది. రీసెంట్ గా క్యాటరింగ్ దగ్గర ఎన్నిసార్లు ఒక మనిషి ఎన్ని కోణాల్లో ఆవిడలో ఉన్న అరాచకవాదిని చూశాక కూడా అంత ఈజీగా ఎలా నమ్మంటావు? మీరన్నవన్నీ నిజమే, కానీ కాలం చాలా గొప్పది కార్తిక్ బాబు. అందర్నీ ఏదో ఒక రోజు కళ్ళల్లో నుంచి తీసుకొచ్చి వాస్తవంలో నిలబెడుతుంది. అంటే జ్యోత్స్నకి జ్ఞానోదయం అయిందంటావా? ఎందుకు కాకూడదు? ఏ మనిషి అయినా తనకి దక్కదనుకున్న దానికోసం ఎంతకాలం అని ఎదురు చూస్తుంది? మీరు క్యాటరింగ్ దగ్గర తనతో పెళ్లి గురించి చెప్పారు కదా, ఏమో ఆ మాటలు తన మీద పనిచేశాయేమో. ఇంటికెళ్లి ఆలోచించి అర్థం చేసుకొని ఆవేశాన్ని తగ్గించుకొని అమ్మా నాన్న చెప్పిన మాట విందేమో. నువ్వు అన్నది నిజమైతే నాకు సంతోషమే. అలా కాకుండా ఈ పెళ్లి కూడా జ్యోత్స్న ప్లానే అయితే? లేదు కార్తిక్ బాబు, జ్యోత్స్న ఇప్పటికే చాలా తప్పులు చేసింది. కానీ ఇప్పుడు తన తప్పులు తెలుసుకుని తన జీవితానికి ఏం కావాలో ఆలోచించింది. కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటుంది. నువ్వు అన్నదే జరగాలని కోరుకుంటాను, కానీ ఆ మనిషి అయితే అలాంటిది కాదు. మరి నీకెలా నమ్మకం కుదిరిందో ఏంటో. జ్యోత్స్న మెడలో 3 ముళ్ళు పడితే మీకు నమ్మకం కుదురుతుందో? జ్యోత్స్న మారిందంటే ఎవరికైనా అనుమానమే, కానీ మారింది. ఈ వాస్తవాన్ని ఒప్పుకుని తీరాల్సిందే కార్తిక్ బాబు. నువ్వు ఒట్టు వేయించుకుని అడిగినంత మాత్రాన నేను ఒప్పుకుంటాననుకున్నావా? జనం నవ్వుతారు. నవ్వితే నవ్వనివ్వండి, నేను మిమ్మల్ని బాగా చూసుకోలేకపోతున్నాను. అందుకే నేను మీకు 3వ పెళ్లి చేసి నేను అక్క దగ్గరికి వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారే? నేను ఒక పిల్లని చూశాను, పెళ్లికి రెడీ. మీరు సరే అనండి. ఆ, 3వ పెళ్ళంటే ఒప్పుకోవడానికి ఇబ్బందిగానే ఉంది. నేను మీకు 3వ పెళ్లి చేసి నా ఆస్తి మొత్తం నీకు రాసి నేను అక్క దగ్గరికి వెళ్ళిపోతాను. మీరు కొత్త పెళ్లంతా సుఖంగా ఉండండి. తప్పదా? మీరు కాదంటే నేను చచ్చిపోతాను. సరే, నా 2వ పెళ్ళం నాకు 3వ పెళ్లి చేస్తానంటే కాదనడం కొంచెం కష్టంగానే ఉంది. అయినా సరే కానివ్వు. మా పెళ్లికి నా పెద్ద పెళ్ళాన్ని పిలుస్తావా? నిన్నే కావేరి అడిగేది. సమాధానం చెప్పు కావేరి, చెప్పు కావేరి, చెప్పు చెప్పు. ఏంటి ఇదంతా కళ? ఓ కావేరి, ఓ అంటే నా 3వ పెళ్ళం నా 2వ పెళ్లి చేయట్లేదా? చిచి, నా 2వ పెళ్ళం నా 3వ పెళ్లి చేయట్లేదా? మరి ఇలా ఎందుకు కలొచ్చింది? అరే శ్రీధర్, నువ్వు పట్టపగలే పడుకొని కలలుగా అంటున్నావురా. ఇలాంటి కలొచ్చిందంటే ఇంట్లో ఏదో కుట్ర జరుగుతోంది. అదేంటో కనిపెట్టాలి. రైట్ నౌ, ఇప్పుడే కనిపెట్టాలి. ఇప్పుడు మీ మామయ్య గారికి ఎలా ఉంది? అలాగే ఉంది, కాకపోతే మనిషి లేచి తిరుగుతున్నారు. తొందరగా కోలుకుంటారులే. ఇంతకీ నీకు అసలు విషయం చెప్పలేదు మమ్మీ. ఏంటది? అందుబాటులో స్వీట్ ఉంటే తీసి నోట్లో వేసుకో. ముందు ఏమైందో చెప్పవే. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది. ఇది నిజంగా శుభవార్తని. ఈ విషయం డాడీతో చెప్పు. ఇలాంటి శుభవార్తలు మీ డాడీతో చెప్పకూడదే. అమ్మని, ఇదేదో నా దగ్గర దాస్తోంది. ఇక కార్తిక్ కి కష్టాలు పోయినట్టే. కార్తీక్ కి కష్టాలు పోయినట్టేనా? ఎలా? సరే, నేనుంటాను. సామాన్